నమస్కారం. హాయ్ ధర్మవరం న్యూస్కి స్వాగతం. పెన్షన్లలో అవకతవకలు. దివ్యాంగులు కాకపోయినా తప్పుడు ధృవపురాలు సృష్టించి పెన్షన్ పొందుతున్న వైనం. ఆధార్లో వయసు మార్చుకుని పెన్షన్ తీసుకుంటున్న వైనం. అక్రమాలపై విచారణ చేయాలి. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే అవకతవకలకు పాల్పడి పెన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. నియోజకవర్గంలో చాలా మంది కడు పేదరికంలో లేకపోయినా పేదరికంలో మగ్గుతున్నామంటే ఆధార్ కార్డులో వయసు మార్చుకుని పెన్షన్లు పొందుతున్న వైనం ప్రస్తుతం కనిపిస్తోందని చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమంది తల్లిదండ్రులను రేషన్ కార్డులో ఉండకుండా విడదీసి పెన్షన్లు ఇప్పిస్తున్న వైనం కూడా కనిపిస్తుందని అధికారులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీగా పెన్షన్ల పంపిణీ వచ్చే నెల నుంచి ఇచ్చే పెన్షన్లు ఎటువంటి అవకతవకలు లేకుండా నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తుంది. చాలా మంది వికలాంగులు కూడా సదరం క్యాంపుకు వచ్చే అధికారికి 20 నుంచి 30 వేల రూపాయలు ఇచ్చి పర్సంటేజ్ను వేయించుకుని వికలాంగతత్వం లేకున్నా ఉన్నట్లు చూపించి పెన్షన్లు పొందుతున్నారని వాటిపైన తగు విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. నిజమైన వితంతు, నిజమైన ఒంటరి మహిళ, నిజమైన వృద్ధులు ఎవరైతే వయసు పైబడే ఉన్నారో అటువంటి వారికి పార్టీలతో సంబంధం లేకుండా పెన్షన్ పంపిణీ చేసే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిజమైన లబ్ధిదారులను గుర్తించగలిగితే రాష్ట్ర ప్రభుత్వానికి పెను ఆర్థిక భారం తగ్గుతుందని కూడా సమాలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. పెన్షన్లు తీసుకోవడంలో కొంతమంది రిటైర్డ్ అధికారులు కూడా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకుంటూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వృద్ధాప్య పెన్షన్లు కూడా పొందుతున్నట్లు వ్యాప్తంగా గుసగుసలు వినపడుతున్నాయి. ఏది ఏమైనా ఆధార్ కార్డులో వయసు మార్చుకుని పెన్షన్ తీసుకుంటున్నా, వికలాంగత్వం లేకున్నా వికలాంగత్వం ఉన్నట్లు చూపించే పెన్షన్ తీసుకున్నా, 40 లోపలే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నా, తల్లిదండ్రులకు కావలసిన సౌకర్యాలు చేయలేక ఆధార్ కార్డులో వారిని విడదీసి పెన్షన్ తీసుకుంటున్న వారిపైన తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఆర్థిక భారం తగ్గాలంటే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నిజమైన లబ్ధిదారులకు పెన్షన్లు అందకుండా బోగస్సు లబ్ధిదారుల పెన్షన్ తీసుకుంటున్న వైనం కనిపిస్తోంది. ఈ అక్రమాలపై తగు విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.